బేహద్ వైరాగ్య స్థితి అన్న ఈ 17వ భాగంలో బాబా కారణం అనే మాట నుండి ముక్తి అయి నడవడిక మరియు ముఖం ద్వారా ముక్తినిచ్చే ముక్తిదాత అవ్వండి. సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలతో పాటు సదా బేహద్ వైరాగ్య వృత్తిలో ఉండండి అని చెప్పి బాబా 7th April 2009 అవ్యక్త మురళిది. ఈ మురళిలో బాబా కారణాన్ని పరివర్తన చేయమని చెప్తున్నారంటే స్వపరివర్తన చేసుకోవడానికి మనం ఏవైతే కారణాలు చెప్తున్నామో వ్యక్తులు, పరిస్థితులు, సంస్కారాలు అని చెప్పి ఈ కారణం అన్నది తీసేస్తేనే మనము ముందు మనల్ని మనము ముక్తి ఇచ్చుకోమంటున్నాడు. సో దేని నుంచి ముక్తి ఇచ్చుకోవాలి అని అంటే తమో ప్రధానత నుంచి, అంటే మన యొక్క స్వభావ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనల్ని మనం ముక్తి ఇచ్చుకుని ఆ తర్వాత బేహద్ వైరాగ్య వృత్తిలో ఉంటేనే మీరు అందరికీ ముక్తిని ఇవ్వగలరు అంటున్నారు. సో ముక్తిదాత పిల్లలు ముక్తిని ఇవ్వాలి అని అంటే ఇక్కడ ముందు మనం ఎప్పుడైతే కారణాలను నివారణ చేస్తామో అప్పుడే ఇవ్వగలమన్నది ఈ మురళి యొక్క సారాంశము. సో ఇది కూడా అర్థం చేసుకుని ధారణా స్థాయిలోకి తీసుకురావాల్సిన వాక్యాలు బాబా ఎన్నో చెప్పారు. సో బాబా చెప్పేది బాబా మాటల్లో వినాలి, అర్థం చేసుకోవాలి అంటే ఆత్మాన్న స్థితిలో ఉండి వినాలి. ఇక్కడ మనం మురళిలో బాబా ఏదైతే నష్టమోహ స్మృతి స్వరూపం అంటున్నారు. స్మృతి స్వరూపం అంటే ఇక్కడ బాబా స్మృతిన ఆత్మాన్న స్మృతిన అంటే ఇక్కడ ఆత్మాన్న స్మృతిలోకి తీసుకొస్తున్నారు. ద్వాపర యుగం నుంచి మనము దేహము అన్న స్మృతి అంటే ఆ ఆలోచనలోనే ఉన్నాం. అంటే నేను దేహాన్ని అన్నది అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంది. దాని గురించి ప్రత్యేకంగా మనం ఏమీ అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. ఆ స్థితిలో ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఇప్పుడు బాబా మనకి జ్ఞాన యోగాల ద్వారా దేహము అన్న స్థితిలో నుంచి, స్మృతిలో నుంచి ఆత్మాన్న స్థితి, ఆత్మాన్న స్మృతిలోకి తీసుకొస్తున్నారు. అసలు ఇంత సబ్జెక్ట్ బాబా చెప్పేదే మనల్ని ఆత్మాభిమాని స్థితిలోకి తేవడానికి. సో ఇక్కడ మనము స్మృతి స్వరూపంగా అయి బాబా యొక్క జ్ఞానాన్ని వింటే బాబా ఏ ఉద్దేశంతో చెప్తున్నారో అది మన వివేకానికి టచ్ అవుతుంది. మనము దేహము అన్న స్థితిలో వింటే మన స్థితి దేహమై ఉంటుంది, చెప్పే టీచర్ స్థితి ఆత్మై ఉన్నప్పుడు ఈ గ్యాప్ వల్లనే మనకు చాలా విషయాలు అర్థం కావు. తో స్మృతి స్వరూపము అంటే ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఆత్మాన్న స్మృతి. సో అందుకే మొదటి పాఠంలోనే బాబా ఆత్మ గురించి చెప్పారు. మొదటి పాఠమే ఆఖరి పాఠము, ఫైనల్ ఎగ్జామ్ కూడా బాబా ఆత్మాన్న పాఠానికే పెడతారు. ఆత్మాన్న స్థితిలోకి రావడానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. సర్వ సంబంధాలు బాబాతో జోడించినప్పుడు బాబా స్మృతి, మన ఆత్మాన్న స్మృతి సహజంగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న డబల్ యజమానులైన ప్రతి బిడ్డను చూస్తున్నారు. డబల్ యజమానులు అంటే ఒకటి బాబా యొక్క సర్వ ఖజానాలకు యజమానులు మరియు 2 స్వరాజ్యానికి యజమానులు. రెండింటి యజమాని స్థితి ప్రతి బిడ్డకు బాబా ద్వారా లభించింది. బాలకులు కూడా మరియు యజమానులు కూడా. మీరు నా బాబా అన్నారు మరియు బాబా కూడా నా పిల్లలు అని అన్నారు. కనుకనే బాలకులు మరియు యజమానులు 2 అనుభవం అయ్యాయి అంటున్నారు. సో ఏ రకంగా బాలకులు అయ్యాము అని అంటే బాబా తండ్రి అయ్యారు కాబట్టి మనం బాలకులం అయ్యాము. తర్వాత తండ్రి ద్వారా సర్వ ఖజానాలకి యజమానులు కూడా అయ్యారు కాబట్టి బాలకులు మరియు యజమానులు ఈ 2 అనుభవం అయ్యాయా అని చెప్పి కూడా బాబా ఇక్కడ అడుగుతున్నారు. తర్వాత ఈరోజు చాలా ఎక్కువ మంది పిల్లలు వచ్చారు. ఇది ఈ సంవత్సరం యొక్క చివరి టర్న్ కదా.
ఈరోజు బాబ్దాదా ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని పరిశీలన చేశారు. మరి బాబా ఏమి చూసి ఉంటారో చెప్పండి. నా పురుషార్థం ఏమిటి అని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు అడగండి. బాబ్దాదా పిల్లలందరినీ చూసి సంతోషపడుతున్నారు, కానీ బాబాకి ఒక ఆశ ఉండిపోయింది. అది ఏమిటో చెప్పమంటారా? బాబా యొక్క ఆశను పూర్తి చేస్తారు కదా. ఒకే ఆశ ఉంది, అది చెప్పమంటారా? ఆశను పూర్తి చేసేవారు చేతులెత్తండి. చిన్న ఆశయే. అది ఏమిటంటే, ఈరోజు నుండి ఒక మాటను మార్చుకోండి. మాటి మాటికి కిందకు తీసుకువచ్చే మాట ఏమిటంటే కారణం. ఈ కారణం అనే మాటను పరివర్తన చేసుకుని నివారణ అనే మాటను సదా ధారణ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీ అందరి సేవ కూడా ఏమిటి? విశ్వాత్మల అందరి సమస్యల కారణాలను నివారణ చేసి నిర్వాణ ధామానికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మీరందరూ ముక్తిదాతలు కనుక ఇతరులకు ముక్తిని ఇవ్వాలంటే స్వయం కారణాలను నివారణ చేసుకోవాలి. అప్పుడే ఇతరులకు ముక్తిని ఇప్పించగలరు, నిర్వాణ ధామానికి పంపించగలరు. కనుక ఈ ఒక్క మాటను మార్చుకోవటం కష్టమా లేదా సహజమా ఆలోచించండి అంటున్నారు. సో ఇక్కడ బాబా పిల్లల యొక్క పురుషార్థాన్ని గమనిస్తే ఈ కారణం అన్నది ఎక్కువ కనిపిస్తుంది అంటున్నారు. సో ఇప్పుడు దీనికి చెకింగ్ పాయింట్ ఏంటంటే, విద్యార్థులు మాట్లాడేటప్పుడు బాబా చెప్పే మురళి 100% పాటించలేము, అది సాధ్యం కాదు అని కారణాలు వెతుకుతూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు ప్రపంచంలో అందరి ఆరోగ్య పరిస్థితి దుఃఖభరితంగానే ఉంది. సో ఆ దుఃఖం నుంచి వాళ్ళకు ముక్తిని ఇవ్వాలి అంటే ముందు మనం ముక్తిని పొందాలి. సో ఇక్కడ మనం ముక్తిని పొందాలి అని అంటే మాస్టర్ ఆత్మిక సర్జన్లమై అందరి యొక్క దుఃఖాన్ని తీర్చాలి. సో మాస్టర్ ఆత్మిక సర్జన్లు అవ్వాలి అంటే ఆత్మిక సర్జన్ అయిన బాబా నుంచి మనము ముందు మన తమో ప్రధానతకి, దేహాభిమానానికి వైద్యం చేయించుకుని ఈ దేహానికి సంబంధించిన అంటే శారీరక రోగాల నుంచి మనం గనక ముక్తిని పొందితే అప్పుడు అవతల వాళ్ళకంటే విశ్వంలోని ఆత్మలకు శారీరక రోగాల నుంచి వచ్చే దుఃఖం నుంచి విముక్తి ఇవ్వగలం. ఇది ఇక్కడ బాబా మీరు కారణం చెప్తూ ఉంటారని. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబా ఏమంటారంటే, డాక్టర్లకు కూడా అంతు చిక్కని రోగాలు వస్తాయన్నారు, చివరి దశ అన్నాడు. సో ఆ పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో బాబా చెప్పిన నివారణ ఏంటంటే, మీరు వాళ్ళకి ఆశీర్వాదాల ద్వారా దుఃఖం నుండి విముక్తి ఇవ్వాలి. సో ఇక్కడ శారీరక రోగాలు ఎందుకు వస్తున్నాయి? చేసుకున్న కర్మల యొక్క పర్యవసానం. సో చేసుకున్న కర్మల యొక్క పర్యవసానాన్ని మనం ఆపగలమా అంటే మనము ఆపలేము, బాబా కూడా ఆపలేము. మరి ఏంటి దీనికి నివారణ అంటే ఆ దుఃఖం నుంచి మీరు ముక్తి ఇవ్వగలరు అంటున్నారు. సో మనం జ్ఞానం తెలుసుకున్న వాళ్ళము ఆ బాబా ఆత్మిక సర్జన్ అన్న విషయం తెలుసుకుని మనం ముందు మన యొక్క రోగాన్ని, ఈ దేహాభిమానం అన్న రోగాన్ని గనక నయం చేసుకుంటే ఇప్పుడు ప్రపంచంలో ఎవరైతే శారీరక రోగాలతోటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారో ఆ దుఃఖాన్ని తీసేయాలి. ఏ రకంగా తీసేయాలన్నది బాబా మురళిలో ఏం చెప్పారంటే, మీ యొక్క సంకల్పాల ద్వారా, ఆశీర్వాదాల ద్వారా. తో సదా ఆరోగ్య భవ అని ఒక వరదానం ఇస్తే ఆ వరదానం అక్కడ పంచేయాలంటే అంత శక్తి మనలో ఉండాలి. అంత శక్తి మనలో ఉండాలి అని అంటే ఈ మురళిలో బాబా కారణాన్ని నివారణ చెయ్యండి అంటున్నాడు. కారణం ఏముంటుంది? మాకే ఒంట్లో బాగాలేదు, మా వల్లే అవ్వట్లేదు, మా ఇంట్లోనే ఒంట్లో బాగాలేదని మనది మనం చూసుకొనికే సరిపోతుంది. సో ముందు మనము ఈ దుఃఖం నుండి ముక్తిని పొందాలి. సో ఇంతకన్నా ముందు మురళిలో బాబా ఏం చెప్పారంటే, ఎందుకు అన్న ప్రశ్న కనుక వేసుకుంటే మీ సంకల్ప శక్తి తగ్గిపోతుంది అంటున్నారు. సో ఇప్పుడు ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఎంతకాలం ఇలాంటి సమస్యలు వస్తాయి, ఎందుకు వస్తాయి? లేదా బాబా మురళిలో ఎలా చెప్పారో అలా జరుగుతుంది. బాబా మురళిలో ఎలా చెప్పారో అలా జరుగుతుందని చెప్పి వార్తలు విని ఆగిపోతారా? ముక్తిని ఇస్తారా అని చెప్పి కూడా బాబా మురళిలో అడిగారు. సో చేసుకున్న కర్మల యొక్క పర్యవసానం వస్తుందని బాబాకు తెలుసు కాబట్టి ఆయన అవతరించున్నారు. ఇచ్చి ఎవరైతే ఆయన ఆజ్ఞాకారి పిల్లలు ఉన్నారో వాళ్ళ చేత చేయిస్తున్నారు. సో ఆజ్ఞాకారులు ఎవరంటే అందరూ. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఒకసారి ఆత్మిక సర్జన్ అన్న వీడియో గనక చూస్తే అందులో కూడా బాబా చెప్పారు ఆత్మిక సర్జన్గా బాబా ఏం చేస్తారు,
మాస్టర్ ఆత్మిక సర్జన్లుగా మనం ఏం చేయాలి? సో శరీరానికి సంబంధించిన డాక్టర్లు ఎలాగో శరీరానికి వైద్యం చేస్తారు, కానీ ఆ దుఃఖాన్ని తీయలేకపోతారు. ఆ దుఃఖాన్ని తీయగల శక్తి మాస్టర్ ఆత్మిక సర్జన్లైన మనకే ఉంది. అది మన సంకల్ప శక్తి ద్వారా చెయ్యాలి. సో ఉదాహరణకి ఇప్పుడు ఏలూరులో నడుస్తున్న పరిస్థితికి మనం చేయవలసిన సంకల్పం ఏంటంటే, ఏలూరులోని ఆత్మిక సోదరులందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు అన్న సంకల్పం చేసినప్పుడు బాబా తన యొక్క శక్తిని కలిపినప్పుడు ఆ సంకల్పానికి శక్తి వచ్చి అది సిద్ధిస్తుంది. అక్కడున్న ఆత్మిక సోదరులందరినీ సదా ఆరోగ్య భవాన్ని చెప్పి మనం గనక వరదానం ఇస్తే మన యొక్క వరదానానికి బాబా శక్తి కలిసి అక్కడ అందరూ ఆరోగ్యంగా ఉంటారంటే ఆ దుఃఖం యొక్క తీవ్రత తగ్గిపోతుంది. ఇది బాబా ఇక్కడ చెప్పేది. అందుకే ముందు మీరు కారణాన్ని నివారణ చేసి, ఎందుకంటే మీరందరూ ముక్తిదాతలు కనుక ఇతరులకు ముక్తిని ఇవ్వాలంటే స్వయం కారణాలను నివారణ చేసుకోవాలి. సో ఎందుకు మనం అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వలేకపోతున్నాము అనంటే ఇక్కడ మనమే సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నాం. సో అలా కాకుండా ముందు మీకు మీరు ముక్తిని ఇచ్చుకోండి అంటున్నారు. ఏ రకంగా ఇచ్చుకుంటాము? బాబా స్మృతిలో ఉండి. సో ఆత్మాన్న స్మృతిలో బాబాని గనక స్మృతి చేస్తే మనము ఈ దుఃఖం నుండి, అంటే మనకు గనక శారీరక రోగాలు ఉంటే త్రిశూలంలా వచ్చేది ముళ్ళులా వస్తుంది అంటాడు బాబా. సో ఆ రకంగా మనల్ని మనం ముక్తుల్ని చేసుకుంటే కానీ వేరే వాళ్ళకి చేయదు. లేకపోతే మనది మనం చూసుకోనికి, మనది మనం అందరికీ చెప్పుకోవడానికే సరిపోతుంది. మాకు ఒంట్లో బాగాలేదని చెప్పి అష్టశక్తుల్లోని ఇముడ్చుకునే శక్తిని వాడకుండా మనమే దుఃఖపు యొక్క అలను వ్యాపింపచేస్తూ ఉంటాం. సో అందుకే బాబా ఫస్ట్ మీరు ముక్తి తీసుకుంటే కానీ ఇతరులకు ఇప్పించలేరు, కాబట్టి ఇతరులకు ముక్తిని ఇప్పించగలరు, నిర్వాణ ధామానికి పంపించగలరు. కనుక ఈ ఒక్క మాటను మార్చుకోవటం కష్టమా లేక సహజమా ఒకసారి ఆలోచించండి అంటున్నాడు. సో బాబా తోడుగా ఉన్నారు కాబట్టి సహజమే. అందుకే దీన్ని సహజ రాజయోగం అన్నారు. సో ఇక్కడ మనము ముఖ్యంగా ఇవన్నీ చేస్తుంది ఆత్మాన్న స్మృతిలోకి రావడానికి అన్న పాయింట్ అర్థమైతే సబ్జెక్ట్ ఈజీ అయిపోతుంది. ప్రతిదానికి స్మృతి అంటే బాబా అంటే ఇంకా బాబా స్మృతి ఎట్లా 24 గంటలు ఎలా నిలబడుతుంది, నాకు వ్యర్థం వచ్చేస్తోంది, కదిలిపోతోంది, అది ఇది అని చెప్పేసి ఇది ఉంది. కానీ ఇక్కడ బాబా మనము దేహం అన్న స్మృతిలో ఉన్నాం కాబట్టి మనందరినీ ఆత్మాన్న స్థితిలోకి తీసుకురావడానికే ఇవన్నీ చెప్తున్నాను. సో ఆత్మాన్న స్థితిలోకి వచ్చి సేవ చేస్తే పుణ్యం వస్తుంది. సో ఈ పుణ్యం ఖాతానే మనం వచ్చే కల్పంలో అనుభవిస్తాం. తర్వాత ఇక్కడ యోగం విషయానికి వచ్చేసరికి ఇంకో విషయం మనం స్పష్టత ఏంటంటే, యోగం దేనికోసం చేస్తున్నాము, బాబాని ఎందుకు స్మృతి చేస్తున్నాము అంటే ఆత్మాన్న స్థితిలోకి రావడానికి, దేహాభిమానం నుంచి ఆత్మాన్న స్థితిలోకి రావడానికి. దీన్నే బాబా మన్మనాభవ మధ్యాజీభవ అన్నారు. సో మన్మనాభవకి చాలా మటుకు ప్రాచుర్యం వచ్చింది విద్యాలయంలో, కానీ మధ్యాజీభవ అంటే ఎప్పుడైతే మనస్సుని పరమాత్మ మీద స్థిరపరుస్తామో, ఎందుకు స్థిరపరుస్తున్నాము? మధ్యాజీభవ అవడానికి. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ త్రిమూర్తి చిత్రంలో మధ్యలో ఉండేది నారాయణుడు, అంటే సంపూర్ణ స్థితి అది. సో ఇక్కడ మన్మనాభవ అంటే మనస్సుని పరమాత్మ మీద స్థిరపరిచినప్పుడు సంపూర్ణ స్థితికి చేరగలము. ఇది అక్కడ బాబా చెప్పేది. కాబట్టి ఎందుకు యోగం చేస్తున్నామన్న విషయంలో గనక స్పష్టత ఉంటే అప్పుడు యోగి జీవితాన్ని, మళ్ళీ అమృతవేళ గంటల యోగం అని హద్దులు గీసుకోకుండా యోగి జీవితాన్ని అంటే ఇంకా పూర్తిగా ఆత్మాన్న స్థితి, ప్రతి సంకల్పము ఆత్మాన్న స్మృతిలో చేస్తాము. ఇది బాబా చెప్పే నిరంతర యోగి స్థితి. సో అమృతవేళ చేయాలా, గంటల యోగం చేయాలా, యోగి జీవితాన్ని గడపాలా అంటే యోగి జీవితం. మరి ఎందుకు బాబా ఇన్ని శ్రీమతాలు ఇచ్చారంటే పిల్లల స్థితికి తగ్గట్టు. సో ఏ విద్యార్థులైతే ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు యోగి జీవితాన్ని గడపాలి. తర్వాత ఇంకేమంటున్నారంటే, ఈరోజు బాబ్దాదా ఇక్కడికి వచ్చిన వారి నుండి లేదా తమ తమ స్థానాలలో ఉండి ఎవరైతే బాబాని చూస్తున్నారో లేదా మురళి వింటున్నారో వారందరి నుండి ఒకే మాట యొక్క పరివర్తనను కోరుకుంటున్నారు. ఎందుకంటే కారణం అనేది క్రిందకి తీసుకువచ్చేస్తుంది. అర్ధకల్పం కారణాలలో ఉన్నారు, ఇప్పుడు నివారణ చేసుకునే సమయం.
నివారణ మరియు నిర్వాణం మరియు ముక్తి. ఈరోజు బాబ్దాదాకి ఈ మాటను ఇచ్చే ధైర్యం ఉందా? సో నివారణ అంటే ఇంకా కారణాలన్నిటి నివారణ చేసేసుకుని అందరినీ నిర్వాణ ధామం. నిర్వాణం అంటే వానికి అతీతంగా ఉండే ధామం అంటే పరంధామం. సో అలా పరంధామానికి తీసుకెళ్ళాలంటే అందరికీ ముక్తినివ్వాలి. కాబట్టి ఈరోజు బాబ్దాదాకి ఈ మాటని ఇచ్చే ధైర్యం ఉందా అని చెప్పి బాబా ప్రశ్న అడుగుతున్నారు. విద్యార్థులు ఎవరికి వాళ్ళు బాబా తమనే ప్రశ్న అడుగుతున్నారని చెప్పి సమాధానం ఇవ్వాలి. సో నివారణ, నిర్వాణం, ముక్తి ఈ స్థితికి వచ్చామా లేదా అని. తర్వాత ఎవరితో స్నేహం ఉంటుందో వారికి స్నేహంతో బహుమతిని కూడా ఇస్తారు. ఈరోజు బాబ్దాదా బహుమతిగా ఈ కారణం అనే మాటని తీసుకోవాలనుకుంటున్నారు. బాబ్దాదా యొక్క ఈ ఆశను పూర్తి చేయాలి కదా అంటున్నారు. సో అందరం మనం బాబా అంటే చాలా ఇష్టం అని అంటాం కాబట్టి నిజంగా ఆయన పట్ల ప్రేమ ఉంటే ఇక్కడ ఆయనకి స్నేహంతో ఈ కారణం అనే బహుమతిని ఇచ్చాలంటున్నారు. ఈ బహుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ బాబాజీ అంటే నాకు ఇష్టం అండి, కానీ బాబా చెప్పేది 100% పాటించలేము అంటే పరిస్థితులు ఇలా ఉన్నాయండి, వాళ్ళు ఇలా అన్నారండి, మేమైతే సైలెంట్గానే ఉన్నాము, మేము ఎవరిని ఏమన్నాం కానీ మమ్మల్ని అంటారని మళ్ళీ కారణాలన్నీ వెతకొద్దు. ఇన్ని కారణాలు వెతికామంటే ఇంక ఈ మురళి అర్థం కాలేదని అర్థం. సో ఇక్కడ కారణాలు వెతుకుతున్నామంటేనే ఆత్మ అన్న స్మృతిలో లేమని అర్థం. స్మృతి స్వరూపంగా అవ్వలేదు. దేహం అన్న స్మృతిలో ఉంటేనే, దేహం అన్న స్మృతి అన్న దేహాభిమానం అన్న ఒకటే ఉంటే కారణాలు వెతుకుతూ ఉంటాం. ఇంకా ఆత్మ అన్న స్థితిలోకి వస్తే సంపన్న స్థితి, ఇంకా కారణాలు ఏముండవంతా సమాధాన స్వరూపాలం అయిపోతాం. సో అందుకే ఇంకేమంటున్నారంటే ఈ ద్వారం నుండి బయటికి వెళ్ళగానే కారణం అనే మాట సమాప్తి అయిపోవాలి. అంటే ఇక్కడ బాబా మౌంట్ అబూలో చెప్తున్నారు కాబట్టి ఇక్కడ కారణం అనే మాటని బహుమతిగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ ద్వారం నుండి బయటకి వెళ్ళగానే కారణం అనే మాట సమాప్తి అయిపోవాలి. ఒకవేళ అది పొరపాటుగా వచ్చినా బాబాకి ఇచ్చేసిన వస్తువు అంటే అది తాకట్టు వస్తువు. తాకట్టు వస్తువుని ఎలా ఉంచుతారు? తిరిగి తీసుకుంటారా? అందరూ దృఢ సంకల్పం చేశారా అని అడుగుతున్నారు. సో మౌంట్ అబూలో బాబాకి అక్కడ గిఫ్ట్గా కారణాన్ని ఇచ్చేసి ఇంకా ఆ తలుపు ద్వారం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆ మాట మాట్లాడొద్దు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఇప్పుడు సమయానుసారం మీ ముందు క్యూ పెడతారు. క్యూ ఎందువలన పెడతారు? ఓ ముక్తి ఆత్మలు ముక్తినివ్వండి అని. ముక్తినిచ్చే ముక్తిదాతలైన మీరు మొదట ఈ ఒక్క మాట నుండి ముక్తి అయినప్పుడే ముక్తిని ఇవ్వగలరు. ఇది బాబా కారణాన్ని నివారణ చేయమని చెప్పడానికి. సో ఎవరైనా ఆరోగ్యం బాగాలేక ట్రీట్మెంట్లు తీసుకున్నా నయం అవ్వట్లేదని నిరాశ నిస్పృహతో వచ్చినప్పుడు మన సంకల్ప శక్తితోటి, మన స్వరూపంతో ఆ యొక్క శారీరక రోగం యొక్క దుఃఖం నుండి విముక్తి ఇవ్వాలి. మనం చేసే సంకల్పాల ద్వారా వాళ్ళకి నిరోగి కంచన్కాయ ఏమీ రాదు. ఈ యుగంలో లాంటిది జరగదు. ఇప్పుడు మన పరిస్థితే గనక చూస్తే మనకు శారీరక రోగాలు సమస్యలు లేవా అంటే ఉన్నాయి. కానీ మనకి ఏం జరుగుతోంది? యోగం చేయడం వల్ల అది ఆ దుఃఖము, ఆ నొప్పి అన్నది అనుభవంలోకి రావటం లేదు మనకి. అంటే త్రిశూలంలాగా రావాల్సిన దుఃఖం ఏదైతే ఉందో అది ముళ్ళులాగా వస్తుంది. ముళ్ళు అంటే జస్ట్ ఇట్స్ అ సింపుల్ టచ్. ఆ రకమైన అనుభవం మనకి ఏదైతే బాబా యోగంలో మనకు జరుగుతోందో ఆ రకంగా మనం వాళ్ళకి చెయ్యాలి. సో అందుకే అంటున్నారు ఇంకా ముందు మీ ముందు క్యూ పెడతారు. క్యూ ఎందువలన అంటే మీరు ముక్తి ఇచ్చే ఆత్మలు కాబట్టి ముక్తిదాతలైన మీరు మొదట ఈ ఒక్క మాట నుండి ముక్తి అయినప్పుడే ముక్తిని ఇవ్వగలరు. సో ఇప్పుడు కొంతమంది విద్యార్థులతోటి మేము మాట్లాడినప్పుడు చాలా మటుకు శారీరక రోగాలు ఉన్న వాళ్ళకి ఆ దుఃఖాన్ని తగ్గించగలుగుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఈశ్వరీయ సేవాదారులు ముక్తినిచ్చేటట్టు తయారవ్వాలి. తర్వాత బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క హోంవర్క్ ఇదే, స్వయం ముక్తి అయి ముక్తిని ఇప్పించాలి. ఎందుకంటే రోజు రోజుకి సమస్యలు చాలా పెరగనున్నాయి. సమస్య సమాధాన స్వరూపంలోకి మారిపోవాలి. సమస్యని తొలగించటంలో శ్రమ మరియు సమయం పట్టకూడదు. మీకు మీ భక్తుల పిలుపు మరియు సమయం యొక్క పిలుపు వినపడటం లేదా అంటున్నారు. సో భక్తుల యొక్క పిలుపు, సమయం యొక్క పిలుపు వినపడాలి అని అంటే విశ్వసేవ యొక్క బాధ్యతని తీసుకుంటే. ఇంకా స్వపరివర్తనలోనే ఉన్నాము, లేదా అమృతవేళ చేసేసాము, మురళి చదివేశాము, ఇంకా ఈ రోజుటికి
మా విధి అయిపోయింది. ఆ తర్వాత ఇంకా రోజంతా మన ఇష్టమే ఇష్టం. అంటే బాబా భాషలో చెప్పాలంటే ఇంకా మాయారాజ్యం. స్వరాజ్యాధికారులై ముందు మనము దుఃఖము సమస్యల నుంచి సమాధాన స్వరూపంలోకి రావాలి. మనకే ఇంకా ప్రశ్నలు వస్తున్నాయి అనుకోండి, ఇంకెప్పుడు వినాశనం అవుతుందంట, శ్రీకృష్ణుడు పుట్టాడా, ఇంకా ఎంతకాలం ఉంటుందంట అని చెప్పి మనమే ఇలా ప్రశ్నల్లో ఉన్నాము అని అంటే ఇంకా అక్కడ భక్తుల యొక్క పిలుపు కానీ సమయం యొక్క పిలుపు కానీ వినిపించట్లేదని అర్థం. సో వినాశనం ఎప్పుడు జరుగుతుందన్న ప్రశ్న ఇంకా అడుగుతున్నారని అంటే మనం మురళీలు చదవలేదు. అకస్మాత్తు పాఠం యొక్క మొదటి దృశ్యము జపాన్ సునామీ అని 2011లోనే చెప్పాడు బాబా. అంటే 2011 నుంచి ఈ అకస్మాత్తు పాఠం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే విశ్వంలోని ఆత్మల యొక్క లెక్కాచారాలు సమాప్తం చేసుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళు చేసుకున్న కర్మల పర్యవసానం అయినా కానీ ఇప్పుడు జపాన్ సునామీనే కనుక తీసుకుంటే దానివల్ల ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలోని ఆత్మల యొక్క లెక్కాచారం సమాప్తమైంది. అలా అందరి లెక్కాచారం సమాప్తమై వచ్చేటప్పుడు బాబా మనకు అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే వాళ్ళ యొక్క దుఃఖాన్ని తగ్గించమంటున్నారు. వాళ్ళ దుఃఖాన్ని మనం తగ్గించాలి అంటే ముందు మనకు సబ్జెక్ట్ అర్థమై మనము వాళ్ళకి దుఃఖాన్ని తగ్గించాలంటే మన యోగశక్తి, సంకల్ప శక్తిని, ఆశీర్వాదాలను వాడుతూ పోవాలి. సో అందుకే అంటున్నారు ఇక్కడ, అదే అంటున్నారు, సమస్య సమాధాన స్వరూపంలోకి మారిపోవాలి. సో విశ్వంలోని ఆత్మలందరికీ సమస్యలు ఉన్నాయి, సమాధాన స్వరూపంలోకి మారిపోవాలంటే ఇక్కడ మనం ప్రశ్నలు వేస్తూ కూర్చోద్దు. సమాధానం మన దగ్గర ఉంది. ఏంటది? ద్వాపరం నుంచి ఎక్కడ మనం సెటిల్ చేసుకుంటూ రాలేదు కర్మలని. ఇప్పుడు సంగమ యుగం అన్నది లెక్కాచారాలు సెటిల్ చేసేది, అంటే సమాప్తి చేసే యుగం. కాబట్టి ఆ సమాధానం మన దగ్గర ఉంది. కాబట్టి ఇంకా మనం ప్రశ్నలు వేసుకోకుండా ఆ సమాధాన స్వరూపంలోకి మారిపోవాలి. సమస్యను తొలగించటంలో శ్రమ మరియు సమయం పట్టకూడదు. సో మన దృష్టికి ఏదైనా వచ్చిందంటేనే వెంటనే మన సంకల్ప శక్తి వాడి అక్కడ వాళ్ళకి ఏం కావాలో ఆ సంకల్పం చెయ్యాలి. సో ఆరోగ్యం కావాలి అంటే సదా ఆరోగ్య భవ. ఎవరైనా ఉన్నప్పుడు ఆత్మిక సోదరుడు ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఏది కావాలో ఆ సంకల్పం యోగ స్థితిలో చేస్తే బాబా శక్తి కలిసి అక్కడ అది సిద్ధిస్తుంది, అంటే రియాలిటీ అవుతుంది, నిజం అవుతుంది. కాబట్టి శ్రమ మరియు సమయం పట్టకూడదు అంటున్నారు. ఆ రకంగా చేస్తే జరుగుతుందా అంటే ఇక్కడ బాబా శక్తిని కలుపుతారు కాబట్టి జరుగుతుంది. సో ఇవన్నీ బాబానే చేసేయచ్చు కదా అంటే క్షణం పట్టదు ఆయనకి. కానీ ఇక్కడ ఏంటంటే మన యొక్క భాగ్యాన్ని తయారు చేయడానికి వచ్చారు కాబట్టి బాబా చేసిన చట్టము, శ్రీమతం ఏంటంటే ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు. సో ఇక్కడ డ్రామాలో మన పాప పుణ్యాలు ఫిక్స్ అయి లేవు, పుణ్యం ఖర్చు అయిపోయింది. ఇప్పుడు గనక చేసుకుంటే వచ్చే కల్పానికి ఆ యొక్క పుణ్యాన్నే మనం అనుభవిస్తాం. ఇక్కడ దుఃఖం ఏదైతే ఉందో ఇది కూడా ఫిక్స్డ్ కాదు, దీన్ని సమాప్తి చేసే తీసుకెళ్తాం. సో అందుకే ఈ విషయం మనం గుర్తుపెట్టుకుని ఇక్కడ సమస్యను తొలగించటంలో శ్రమ మరియు సమయం పట్టకూడదు. మీకు మీ భక్తుల పిలుపు మరియు సమయం యొక్క పిలుపు వినపడటం లేదా అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు సమయానుసారంగా ఏమి పరివర్తన అవసరం? ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనుభవి మూర్తి అయి ఏదో ఒక అనుభవం చేయించే అవసరం ఉంది. బాబా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారు. మీ ముఖం ద్వారా మరియు నడవడిక ద్వారా మీరు ముక్తిదాత పిల్లలు, ముక్తిని ఇచ్చేవారు అని అందరికీ స్పష్టంగా అనుభవం అవ్వాలి. మీ మస్తకం ద్వారా మెరిసే సితార అనుభవం అవ్వాలి. కేవలం చెప్పటం ద్వారా కాదు, ముఖం ద్వారా అనుభవం అవ్వాలి. ఎందుకంటే అనుభవం అనేది సమీపంగా తీసుకువస్తుంది. కనుక ఈ అనుభవాన్ని ముఖం ద్వారా మరియు నడవడిక ద్వారా చూపించండి అంటున్నాడు. తో సేవ విషయానికి వచ్చేసరికి పుస్తకాలు, పాంప్లెట్లు అని చెప్పి అక్కడే ఆగిపోతున్నాము. కానీ ఇక్కడ బాబా మీ ముఖం మరియు నడవడిక ద్వారా ముక్తినివ్వాలి అంటున్నారు. సో ఏ రకంగా ఇస్తారు అని అంటే ఎప్పుడైతే ఆత్మాన్న స్మృతిలో ఉంటామో, ఆత్మాన్న స్థితిలోకి వస్తామో మన ద్వారా ఆత్మ యొక్క స్వధర్మమైన ఈ శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి, వీటి యొక్క తరంగాలు మన ద్వారా రిఫ్లెక్ట్, వైబ్రేట్ అవుతాయి. అంటే ఆ తరంగాలు వ్యాపిస్తాయి మన ద్వారా. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు కొంతమందిని చూస్తే మనకు భయం వేస్తుంది. సో భయం అన్నది కంటికి కనిపించదు, కానీ వాళ్ళని చూస్తే ఎందుకు భయం వేస్తుంది అని అంటే ఆ ఆత్మలో భయం అన్న తమో ప్రధానత ఉంది. కాబట్టి
ఆ స్వరూపం ద్వారా అది రిఫ్లెక్ట్ అవుతోంది, రేడియేట్ అవుతుంది, అంటే ప్రసరితం అవుతున్నాయి ఆ తరంగాలు. కొంతమందిని చూస్తే మనకు అలజడి అనిపిస్తుంటుంది, లేదా కోపం అనిపిస్తుంది. సో ఇవన్నీ ఎందుకు అనిపిస్తున్నాయి అంటే ఆత్మలో ఉన్న తమో ప్రధాన యొక్క తరంగాలు రేడియేట్ అవ్వడం వల్ల. సో తమో ప్రధానత ఒక వ్యక్తి ద్వారా ఎలా రేడియేట్ అవుతుంటుందో, రిఫ్లెక్ట్ అవుతుందో, అదే విధంగా సతో ప్రధానత యొక్క తరంగాలు, అంటే ఆలోచన యొక్క తరంగాలు, అంటే దీన్నే ఇంగ్లీష్లో వైబ్రేషన్స్ అంటున్నారు ఈ మధ్య అందరూ. సో ఆ తరంగాలన్నీ అక్కడ ప్రభావం చూపిస్తాయి. సో ఇది మీ ముఖం ద్వారా మరియు నడవడిక ద్వారా. సో మన ముఖం ద్వారా, నడవడిక ద్వారా అందరినీ భయపెట్టగలిగినప్పుడు అందరినీ సంతోషపెట్టొచ్చు కూడా. సో దేహాభిమానం అన్నది పరాకాష్ఠలో గనక ఉంటే ఖచ్చితంగా మన ద్వారా అందరినీ భయపెట్టొచ్చు, ఆ తర్వాత అలజడికి గురి చేయొచ్చు. సో తమో ప్రధానత ద్వారా భయానికి, అలజడికి మనం గురి చేయగలిగినప్పుడు సతో ప్రధానత ద్వారా ధైర్యాన్ని, సంతోషాన్ని, శాంతిని, వీటిని అక్కడ మనము చేయలేమా అంటే ఖచ్చితంగా చేయగలం. సో ఎక్కడ ఉంది క్రక్స్ పాయింట్ అని అంటే ఆత్మ అన్న స్మృతిలో ఉంటామా, దేహం అన్న స్మృతిలో ఉంటామా అన్నది ఇక్కడ పాయింట్. అదే మన మొదటి పాఠం. ఆ పాఠాన్నే బాబా ఇన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు, టెస్ట్ కూడా దానికే పెడతా అంటున్నారు. సో కాబట్టి ఇక్కడ మీ ముఖం ద్వారా మరియు నడవడిక ద్వారా మీరు ముక్తిదాత పిల్లలు, ముక్తిని ఇచ్చేవారు అందరికీ స్పష్టంగా అనుభవం అవ్వాలి. మనల్ని చూస్తేనే శాంతి అనుభవం అవ్వాలి. సో ఇంతకాలం ఎలాగో అందరినీ మన ముఖము, నడవడిక, ప్రవర్తన ద్వారా భయానికి, కోపానికి, అలజడికి, నిరాశ, నిస్పృహలకి లోన్ చేయగలిగామంటే, అది చేయగలిగామంటే ఇది కూడా చేయగలం. సో ఇప్పుడు బాబా నుంచి జ్ఞానాన్ని, శక్తిని తీసుకుని ఇప్పుడు మన ముఖం, నడవడిక ద్వారా అందరికీ ముక్తినివ్వాలి. అది అందరికీ స్పష్టంగా అనుభవం అవ్వాలి. సో వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి శాంతి అనుభవం అవుతుంది అన్న అలా వ్యాపించాలి. వీళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏం సమస్యలు వస్తాయేమో, ఓం శాంతి అని అంటారే కానీ అసలు అక్కడికి పోతే శాంతే ఉండదు అంటారు కొంతమంది. అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. సో ఇక్కడ స్వయాన శాంతి సాగరుడి పిల్లలం కాబట్టి వీళ్ళ ద్వారా శాంతి అనుభవం అవుతుందని అందరికీ స్పష్టంగా తెలియాలి. మీ మస్తకం ద్వారా మెరిసే సితార అనుభవం అవ్వాలి. కేవలం చెప్పటం ద్వారా కాదు, ముఖం ద్వారా అనుభవం అవ్వాలి. ఎందుకంటే అనుభవం అనేది సమీపంగా తీసుకువస్తుంది. కనుక ఈ అనుభవాన్ని ముఖం ద్వారా మరియు నడవడిక ద్వారా చూపించండి. సో అనుభవం అనేది సమీపంగా తీసుకువస్తుంది అని అంటే అందరినీ మన సమీపంగా తీసుకొచ్చి మన ఆధిపత్యాన్ని నిలబెట్టొద్దు, అక్కడ బాబాని నిలబెట్టాలి. సో ఎవరైనా మన యొక్క శాంతి, సంతోషం యొక్క దైవీ గుణాన్ని అనుభవం చేసుకుని సమీపంగా వచ్చినప్పుడు తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రికి దగ్గర చెయ్యాలి. ఈరోజు మేము శాంతిగా, సంతోషంగా ఉన్నాము అంటే స్వయాన పరమాత్మ అవతరించి మాకు జ్ఞానాన్ని తెలియచేసి ఆయన తండ్రిగా మేము పిల్లలుగా, బాబా మురళి స్టార్టింగ్లో చెప్పినట్టు బాలకులు, యజమానులు అయ్యాం కాబట్టి ఇలా ఉంది అన్నప్పుడు వాళ్ళు దాన్ని అనుభవం చేసుకుని తండ్రికి దగ్గర చెయ్యాలి. ఒక మురళిలో బాబా అదే చెప్పారు, భక్తి మార్గం యొక్క గురువుల్లాగా ప్రవర్తించొద్దని. భక్తి మార్గం యొక్క గురువులు ఏం చేస్తారంటే వాళ్ళ ఒక సమీపంగా తెచ్చుకుంటారు శిష్యుల్ని. ఇక్కడ సద్గురువు అయిన పరమాత్మకు దగ్గర చేయాలి. సో అందుకే ఇక్కడ అనుభవం అనేది సమీపంగా తీసుకువస్తుంది. కనుక ఈ అనుభవాన్ని ముఖం ద్వారా మరియు నడవడిక ద్వారా చూపించండి అన్నారు. సో తర్వాత ఇంకేమంటున్నారంటే, ఎలా అయితే విజ్ఞాన సాధనాలు అనుభవాలు చేయిస్తున్నాయి కదా, ఇప్పుడు వేడి సమయం కనుక వేడిని మరియు చల్లదనాన్ని అనుభవం చేయిస్తున్నాయి కదా, మరి ఇలా విజ్ఞాన సాధనాలే అనుభవిగా చేయగలుగుతున్నప్పుడు శాంతి శక్తి యొక్క అనుభూతిని చేయించలేదా? ఇప్పుడు బాబ్దాదా పిల్లల నుండి ఇదే కోరుకుంటున్నారు. అనుభవం అనే స్థితులై నయనాల ద్వారా, మస్తకం ద్వారా ఏదో ఒక శక్తి యొక్క అనుభవం చేయించండి. విన్నటువంటి విషయాలు విన్న సమయంలో బాగున్నాయి అనిపిస్తాయి, కానీ మరల ఏదైనా సమస్య వచ్చినప్పుడు మర్చిపోతారు కూడా. కానీ అనుభవం అనేది జీవితాంతం మర్చిపోరు అంటున్నారు. సో వాచా సేవనే కాకుండా బాబా ఇక్కడ మీ నయనాల ద్వారా, మస్తకం ద్వారా, సో మన కళ్ళ ద్వారా అందరికీ శాంతి, సంతోషం ఇవి అనుభవం అవ్వాలి. తర్వాత మస్తకం అంటే ఇక్కడ ఆత్మ కనిపించదు, కానీ ఆత్మ యొక్క స్థితి సాధారణ పరిస్థితుల్లో ఒక 3 అడుగులు ఉంటుంది. బాబా స్మృతి గనక చేస్తే
దాన్ని బాబా వేల మైళ్ళ దూరం వరకు వెళ్ళిపోతాయి ఆ తరంగాల ప్రభావం అంటారంటే ఇక్కడ ఆత్మ అని అర్థం. ఆ యొక్క శక్తి యొక్క అనుభవం చేయించండి. అలా అనుభవం చేయించినప్పుడు అది జీవితాంతం మర్చిపోరు అంటున్నారు. తర్వాత బాబ్దాదా ఒకటి కారణాన్ని చూశారు మరియు ఫలితాన్ని కూడా చూశారు. ఒక ఫలితాన్ని చూసి చాలా చాలా శుభాకాంక్షలు ఇచ్చారు. ఏమి ఫలితం చూశారు? ఈరోజు వరకు సేవ యొక్క ఉత్సాహం ఉల్లాసాలు బాగున్నాయి. బాబ్దాదా శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. సేవను కూడా పెంచుతున్నారు మరియు ప్లాన్స్ కూడా బాగా తయారు చేస్తున్నారు. శక్తిని అనుసరించి ఫలితం కూడా వస్తుంది, కానీ ఒక విషయాన్ని అనుభవం చేయించేటందుకు మీపై ధ్యాస పెట్టుకోవాలి. ఇప్పుడు మీ సేవ ప్రసిద్ధం అవుతుంది, సంతోషిస్తున్నారు కూడా, మరియు ఈ రోజుల్లో ఆ శక్తి కూడా పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఇక అనుభవం చేయించే విధి ఏమిటి? ఇప్పుడు ఉత్సాహ ఉల్లాసాలైతే ఉన్నాయి. ఎంతగా ఉత్సాహం ఉందో అంత సమయానుసారంగా ఇప్పుడు బేహద్ వైరాగ్య వృత్తి ఉండాలి. పురుషార్థంలో ఏదైనా సమస్య రూపంగా అవుతుందంటే దానికి కారణం బేహద్ వైరాగ్య వృత్తిలో లోపం ఉన్నట్లే. సో పురుషార్థంలో అంటే ఏదైతే మనం సంపూర్ణ స్థితి మధ్యాజీభవ ఈ స్థితిలోకి రావడానికి ఏవైనా సమస్యలు ఉన్నాయంటే దానికి కారణం బేహద్ వైరాగ్య వృత్తిలో లోపం ఉన్నట్లే. ఇప్పుడు బేహద్ వైరాగ్య వృత్తి ఉండాలి. బేహద్ వైరాగ్యం అనేది సదాకాలికంగా ఉండాలి. సో బేహద్ వైరాగ్య వృత్తి యొక్క డెఫినేషన్ పరిభాష మొదటి భాగంలో చెప్పాము. విద్యార్థులు ఆ డెఫినేషన్ కరెక్ట్గా అర్థమైతే అన్ని మురళీలు అర్థమవుతాయి. ఒకవేళ సమయానుసారంగా కనుక ఉంటే సమయం మొదటి నంబర్ అయిపోతుంది మరియు మీరు రెండవ నంబర్ అయిపోతారు. ఎందుకంటే సమయం మీకు వైరాగ్యాన్ని ఇప్పించింది అంటున్నారు. తో అంతిమ సమయంలో మొత్తం ఇంకా శరీరం వదిలేసే టైంకి, అందరూ శరీరాన్ని వదిలేసే టైంకి, ఆస్తులన్నీ ఈ ప్రకృతి వైపరీత్యాల్లో కొట్టుకుపోయే టైంకి అప్పుడు వైరాగ్యం అంటే అప్పుడు మీకు మార్కులు రావు. సమయం మొదటి నంబరు, మీరు రెండవ నంబర్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే సమయం మీకు వైరాగ్యాన్ని ఇప్పించింది అంటున్నారు. సో ముందే మనమే వైరాగ్యం దీనిలోకి వచ్చేస్తే అప్పుడు మనమే విజయులము అని. బేహద్ వైరాగ్యం అనేది సదాకాలికంగా ఉంటుంది. ఒకవైపు ఉత్సాహ ఉల్లాసాలు సంతోషం ఉండాలి మరియు రెండవ వైపు బేహద్ వైరాగ్యం ఉండాలి. బేహద్ వైరాగ్యం సదా ఉండకపోవడానికి కారణం ఏమిటి అని బాబా ప్రశ్న అడిగి ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తున్నారంటే, బాబ్దాదా చూసిన కారణం ఏమిటంటే దేహాభిమానం. దేహం అనే మాట అన్నిట్లో వస్తుంది. దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహ సంస్కారాలు, ఇలా అన్నిటిలో దేహమనే వస్తుంది. మరియు విశేషంగా దేహాభిమానం అనేది ఏ విషయంలో వస్తుంది? సో ఇది బాబా ప్రశ్న అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ దేహాభిమానం వల్లనే వైరాగ్య వృత్తి ఉండటం లేదంటే దేహం అన్న స్మృతిలో ఉన్నాం. సో ఇప్పుడు ఇంత మురళి తెలుసుకుని ఇంత యోగం చేసేది దేనికోసం అంటే స్మృతి స్వరూపంగా తయారవడానికి. సో ఏ స్మృతి అంటే ఆత్మ అన్న స్మృతి. బాబాని స్మృతి చేసేదే మనము ఆత్మ అన్న స్మృతిలోకి రావడానికి. ఆ విషయంలో స్పష్టత ఉంటే నిరంతర యోగ స్థితి అన్నది కూడా మనకి అర్థమవుతుంది. తర్వాత ఆ విషయం ఆత్మాభిమానం నుండి దేహాభిమానంలోకి తీసుకువచ్చేస్తుంది. ఆ విషయం గురించి బాబ్దాదా పరిశీలన చేస్తే మూల కారణం పాత సంస్కారాలే కిందకి తీసుకువచ్చేస్తున్నాయి. సో ఇక్కడ ఇందాక బాబా ఏదైతే ప్రశ్న అడిగారో బేహద్ వైరాగ్యం సదా ఉండకపోవడానికి కారణం ఏంటంటే దేహాభిమానం. సో దేహాభిమానం కూడా పరిశీలన చేస్తే ఏం జరుగుతుందని చెప్తున్నారంటే పాత సంస్కారాలే కిందకి తీసుకువచ్చేస్తున్నాయి. సంస్కారాలను తొలగించుకున్నారు, కానీ ఏదో ఒక సంస్కారం ఇప్పటి వరకు సంస్కార రూపంలో పనిచేస్తుంది. ఎలా అయితే దేహాభిమానం యొక్క సంస్కారం స్వతహాగా ఉంటుందో అలాగే దేహి అభిమానం యొక్క సంస్కారం స్వతహాగా ఉండటం లేదు. సో ఇది మనము తెలుసుకోవాల్సిన పాయింట్. ఇక్కడ దేహాభిమానం అన్నది స్వతహాగా సహజంగా అంటే ఏమి అభ్యాసం చేయకుండానే అది ఏ రకంగా ఉంటుందో ఈ దేహి అభిమానం అంటే ఆత్మాభిమానం అన్నది కూడా స్వతహాగా ఉండాలి, కానీ అలా ఉండటం లేదు అంటున్నాడు. సో ఇక్కడ మరి మనం యోగం దేనికి చేస్తున్నాము అని అంటే ఈ ఆత్మాభిమాని స్థితి అన్నది సహజంగా ఉండడం కోసమే చేస్తున్నాం. సో మేము సమాప్తి చేసుకున్నాం కానీ బీజాన్ని భస్మం చేసుకోలేదు అని అంటున్నారు. అందువలన సమయం వచ్చినప్పుడు దేహాభిమానం యొక్క సంస్కారం ప్రత్యక్షం అయిపోతుంది.
ఇప్పుడు ఈ దేహాభిమానం యొక్క సంస్కారాన్ని శక్తిశాలి దేహీ అభిమాని శక్తితో వంశ సహితంగా సమాప్తి చేయాలి. ఎందుకంటే పిల్లలు అనుకోకుండానే అప్పుడప్పుడు వచ్చేస్తుంది అని అంటున్నారు. ఎందుకు వస్తుంది? అంశం ఉంటే కనుక వంశంగా అయి వస్తుంది. ఇప్పుడు శక్తి స్వరూపంగా అయ్యే అవసరం ఉంది. స్వయాన్ని పరిశీలన చేసుకోండి. ఏ స్వరూపంలో అయినా అంశమాత్రంగా అయినా పాత దేహాభిమానం యొక్క సంస్కారం ఉండిపోలేదు కదా అని. అది ఉండిపోతే కనుక బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా సమాప్తి అవుతుంది అంటున్నారు. సో ఇక్కడ బాబా ఏదైతే అంశం ఉండిపోతుంది అని ఉండిపోవడం వల్ల మళ్ళీ వంశ సహితంగా వచ్చేస్తుంది అని అంటే, ఇక్కడ నేను కోపాన్ని తగ్గించుకుంటాను, లోభాన్ని తగ్గించుకుంటాను, అహంకారాన్ని తగ్గించుకుంటానని ఇలా ఒక్కొక్కటి తగ్గించుకుంటాను అని అంటే మళ్ళీ ఎక్కడో చోట బీజం మిగిలిపోయే ఉంటుంది కాబట్టి ఇంకా అందులో నుంచి మళ్ళీ వృక్షం వస్తుంది కాబట్టి వంశ సహితంగా తీసేయాలా అంటున్నాడు. అంటే ఇక్కడ పూర్తిగా దేహాభిమానాన్ని గనక తీసేస్తే అప్పుడు ఈ క్రోధము, లోభం ఇవన్నీ రాకుండా ఉంటాయి. మనం ఒక్కొక్క దాని మీద వర్క్ చేసుకుంటూ వెళ్తే అది అవ్వదు అంటాడు. అందుకే భక్తి మార్గంలోని పౌరాణిక గాథల్లో రాక్షసుల్ని చంపేటప్పుడు ఆ తలని నరికినప్పుడు ఆ మళ్ళీ తల వచ్చి అతుక్కుంటూ ఉంటుంది. సో తలలు నరుకుతూ ఉన్న కొద్దీ అతుక్కుంటూ ఉంటాయి కాబట్టి రామాయణంలో రావణాసుని చంపేటప్పుడు ఇక్కడ శ్రీరాముడు నాభిలో వేసినట్టు చూపించారు బాణాన్ని. అంటే నాభి అంటే సెంటర్, అంటే దేహాభిమానం. సో ఆ దేహాభిమానాన్ని గనక కొట్టేసినప్పుడు ఆ 10 తలలన్నీ పోతాయి. సో ఒక్కొక్క తలను నరుకుతూ పోతుంటే అది మళ్ళీ మళ్ళీ వచ్చి అతుక్కుంటూ ఉంటుంది. సో అందుకే సెంటర్ అంటే పూర్తిగా దేహాభిమానం యొక్క వంశ సహితంగా, అంటే ఆ కూకటి వేళ్లతో సహా తీసేస్తే మళ్ళీ ఆ బీజం అన్నది పూర్తిగా నశించిపోతుంది అంటున్నారు. సో అందుకే ఆ రకంగా ఉండిపోతే కనుక బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా సమాప్తి అవుతుంది. సో బేహద్ వైరాగ్య వృత్తి ఎలా వస్తుంది? ఆత్మాన్న స్మృతి స్వరూపంగా అయినప్పుడు వస్తుంది. సో ఆత్మాన్న స్మృతి స్వరూపంగా అవ్వాలంటే ఏం చేయాలంటే మన్మనాభవ అంటే మనసుని పరమాత్మ మీద స్థిరపరిస్తే అప్పుడు సంపూర్ణ స్థితి అంటే ఆ మధ్యాజీభవ అంటే నరుడి నుండి నారాయణుడి స్థితికి వచ్చేస్తాం. ఇట్స్ ఏ స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్. తర్వాత బాబా సేవలను చూసి విని బాబ్దాదా సంతోషిస్తున్నారు. కానీ ఇప్పుడు బాబాకి ఇదే కోరిక ఉంది. ఎలా అయితే సేవ యొక్క నిశ్చయం మరియు మెరుపు అనుభవం అవుతుందో అలాగే బేహద్ వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సేవ ద్వారా మీ గౌరవం పెరుగుతుంది, ప్రకృతి మీకు దాసి అయిపోతుంది, సాధనాలు పెరుగుతాయి. కానీ బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా సాధన మరియు సాధనాల యొక్క సమానత ఉంటుంది. ఎలా అయితే మీరు ప్రకృతిలో ఉండేవారికి ఉదాహరణ చెప్తారు కదా, అన్నీ చేస్తూ కర్మయోగిగా కమలపుష్ప సమానంగా ఉండండి అని, అలాగే మీ అందరికీ కూడా సేవ చేస్తూ సాధనాలు ఉన్నా కానీ సాధన మరియు సాధనాల సమానత ఉంటుంది. కనుక ఇప్పుడు ఈ రోజుల్లో సేవతో ఎడిషన్గా బేహద్ వైరాగ్య వృత్తి యొక్క అవసరం ఉంది. నడుస్తూ తిరుగుతూ కూడా వీరు విశేషాత్మలు అని అనుభవం చేసుకోవాలి. కేవలం యోగంలో కూర్చున్న సమయంలోనే కాదు, మరి ఉపన్యాసం చెప్పే సమయంలోనే కాదు, కానీ నడుస్తూ తిరుగుతూ కూడా మీ మస్తకం ద్వారా శాంతి, శక్తి, సంతోషం యొక్క అనుభూతి చేయించాలి. ఎందుకంటే ఇప్పుడు సమయానుసారంగా సమయం మారనున్నది అంటున్నారు. సో ఇక్కడ బాబా ఉపన్యాసం చెప్పే సమయంలోనే కాదు, కానీ నడుస్తూ తిరుగుతూ మీ మస్తకం ద్వారా శాంతి, శక్తి, సంతోషం యొక్క అనుభూతి చేయించాలి అంటున్నారు. సో ఉపన్యాసం చెప్పేటప్పుడు, నడిచేటప్పుడు, తిరిగేటప్పుడు కూడా అనుభవం అవ్వాలి. మళ్ళీ మనం ఉపన్యాసం చెప్పేటప్పుడు ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకు అందరూ భయపడిపోయి అమ్మ ఈ ప్రశ్నలు అడిగి మళ్ళీ చెప్పకపోతే ఏమంటారా అని చెప్పి మళ్ళీ భయానికి లోన్ చేయొద్దు. మన జ్ఞానం చెప్తున్నామంటేనే ఫలానా పాయింట్ మాకు కొత్త విషయం తెలిసింది, స్పష్టత వచ్చింది, శాంతి అనుభవం అయింది, ధైర్యం వచ్చింది, ధారణా స్థాయిలోకి తీసుకురాగలిగాము, పురుషార్థంలో ముందుకెళ్ళాము అని ఇలా అందరూ అనుభవం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బాబా ఈ సాధన అని ఏదైతే చెప్పారో దీని యొక్క అర్థం ఏంటంటే, ఇక్కడ మీరు సేవ చేసేటప్పుడు మీకు గౌరవము పెరుగుతుంది, ప్రకృతి మీకు దాసి అయిపోతుంది, కానీ సాధనాలు ఉన్నా కానీ బేహద్ వైరాగ్య వృత్తి ఉండాలంటున్నారు. సో ఇక్కడ సేవ చేయడం వల్ల సాధనాలు వచ్చాయి అనుకుందాం. కొత్తలో వెళ్ళి కష్టపడ్డాము, సేవ చేసాము, సాధనాలు వచ్చాయంటే ఒక ఏసీ వచ్చింది అనుకుందాం. ఆ సాధనాలకు వశం అయ్యామంటే మళ్ళీ బయట ఎండలు ఉన్నాయి మేము వెళ్ళమంటారు.
ఎందుకు వెళ్ళలేకపోతున్నాం ఎండలో అంటే ఇక్కడ ఏసీ అన్న సాధనానికి వశం అయిపోయాం. అందుకే ఉదాహరణకు బ్రహ్మబాబాని చూపించారు. సాధనాలు ఉన్నా కానీ వాడుకోలేదు, ఎందుకంటే వశం అయిపోతారు. ఆ తర్వాత మాయకు వశమైపోయామన్న విషయం కూడా తెలియదు మనకి. ఎండాకాలం కాబట్టి కూర్చొని ఉన్నామంటారు, కానీ బాబా ఇక్కడ సేవ ఎప్పటికీ జరగాలని చెప్పారు కదా. ఎండాకాలంలో ఆపేయండి, చలికాలంలో చెయ్యండను, వర్షాకాలం అయితే ఎలాగూ బయటికి రాము. సో వర్షాకాలంలో కూడా యోగశక్తిని వాడితే ఆ సమయానికి ప్రకృతి సేవ చేస్తుంది, వర్షం ఆగుతుంది. సో ఏది చేసినా మన యొక్క యోగశక్తితోనే చెయ్యాలి. సో అది ఎప్పుడు అని అంటే మీరు బేహద్ వైరాగ్య వృత్తిలోకి వచ్చినప్పుడు. అలా కాకుండా సేవ చేయడం వల్ల సాధనాలు వచ్చాయి, దాన్నే ఇక్కడ మీకు ప్రకృతి మీకు దాసి అయిపోతుంది అంటున్నారు. సో సాధనాల ద్వారా సేవ చేసేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ సాధనాలకు వశమైనప్పుడు మళ్ళీ వెళ్ళి సేవ చేయాలనిపించదు. అప్పుడు మళ్ళీ ఇందాక బాబా చెప్తున్నప్పుడు ఏదైతే కారణాలు వెతుకుతారని చెప్పారో అప్పుడు కారణాలు వెతుకుతాం. ఏమని బాబా మురళిలో చెప్పారు, ఎలాగో అంతిమంలో అందరూ వస్తారని చెప్పి ఇంకా ఆ మాత్రం దానికి మనం బయటికి వెళ్ళడం ఎందుకు. బాబా మురళిలో చెప్పారు అంతిమంలో అందరూ వెతుక్కుంటూ వస్తారని, ఇప్పుడు ఈ మురళిలో కూడా చెప్పారు అంతిమంలో వచ్చి అందరూ క్యూ కడతారని. సో ఎలాగో అందరూ క్యూ కడతారు కదా, ఇంకా అప్పుడు సందేశం ఇద్దామని అనుకుంటే అది కాదు బాబా ఉద్దేశం. ఇక్కడ ప్రతి ఇంటికి సందేశం అందాలి అని అంటే మననెళ్ళి ఇవ్వమని అర్థం అక్కడ. సో మనం ఉన్న చోటనే ఉండి మురళిలో కొన్ని పాయింట్స్ పట్టేసుకుని ఇలా చెప్పారు అని అన్నారు అని అనుకుంటున్నామంటే అక్కడ సాధనాలకు వశమయ్యామని అర్థం, సోమరితనం వచ్చేసిందని అర్థం. సో అదే బాబా ఈ మురళి ద్వారా ఇక్కడ చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో సేవతో అడిషనల్గా ప్లస్ బేహద్ వైరాగ్య వృత్తి యొక్క అవసరం కూడా ఉంది అంట. ఆ వైరాగ్యం రానప్పుడే కారణాలన్నీ వెతుక్కుంటూ ఉంటాం. అదే బాబా ఈ మురళిలో చెప్తున్నారు, కారణం అన్న మాటని నాకు బహుమతిగా ఇచ్చేసి ఈ ద్వారం దాటిపోయిన తర్వాత ఇంకా కారణాలు వెతకొద్దు, కారణం సమాప్త అయిపోవాలంటున్నారు. సో ఇలా మురళీలు చెప్పినప్పుడు బాబా ఈ మురళీలు ఇక్కడ అందరూ చేతులెత్తండి, కారణాన్ని నాకు ఇచ్చారా అని చెప్పి అడిగితే అందరూ చేతులెత్తుతారు మౌంట్ అబ్బులో. మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు సేవ ప్రోగ్రామ్స్ పెట్టలేదు, బయట ఎండ వాన చలికాలము, తర్వాత అక్కడికి పోతే సమస్యలు ఉన్నాయి, ఎవరు టైంకి రారు అని మొత్తం అన్ని కారణాలు వెతికేస్తూ ఉంటాం. అంటే ఇంకా సమస్యల నుంచి మనమే ముక్తులు అవ్వలేదు. సో ముక్తులు అవ్వలేదు కాబట్టే మీరు వేరే వాళ్ళకు ముక్తిని ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు ముక్తి చేసుకుని బేహద్ వైరాగ్య వృత్తిలో ఉండి సేవ చేయండి అని చెప్పి చెప్తున్నారు ఈ మురళిలో. తర్వాత బాబ్దాదా సమయానుసారంగా సైగ చేస్తున్నారు, కానీ ఈరోజు విశేషంగా బేహద్ వైరాగ్య వృత్తి గురించి సైగ చేస్తున్నారు. దీని కొరకు ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని దేహీ అభిమానానికి విఘ్నమైన దేహాభిమానం అంటే అనేక రకాలైన దేహాభిమానం యొక్క అనుభవం మీకు ఉంది కనుక దానిని పరివర్తన చేసుకోండి. మరియు రెండవది చాలా సమయం గురించి కూడా ఆలోచించండి. చాలా సమయం యొక్క అభ్యాసం ఉండాలి, చాలా సమయం యొక్క పురుషార్థం మరియు చాలా సమయం యొక్క ప్రాప్తి. ఒకవేళ ఇప్పుడు చాలా సమయం యొక్క పురుషార్థంలో ధ్యాస తక్కువ పెడితే అంతిమ సమయంలో చాలా సమయం యొక్క ప్రాప్తిని జమ చేసుకోలేరు. బాగా ఆలస్యం అనే బోర్డు పెట్టబడుతుంది. అందువలన బాప్దాదా ఈరోజు మరొక సంవత్సరానికి హోంవర్క్ ఇస్తున్నారు. ఈ దేహాభిమానం అనేది సర్వ సమస్యలకు కారణమవుతుంది మరియు మరల పిల్లలు రమణీయులు కనుక సమయం వచ్చేసరికి మేము సరైపోతాము అని బాబాకి కూడా నమ్మకం కలిగిస్తున్నారు. బాబ్దాదా అంటున్నారు, సమయం మీకు టీచరా? సమయానికి సరైపోతాము అని అంటే మీకు టీచర్ ఎవరు అయ్యారు? మీ రచన అయిన సమయం మీకు టీచర్ అవ్వటం అనేది బాగుంటుందా? అందువలన సమయాన్ని మీరు సమీపంగా తీసుకురావాలి అంటున్నారు. ప్రతి మురళిలో బాబా ఇదే విషయం చెప్తూ ఉన్నారు అని అంటే మనం ఆ తప్పు చేస్తున్నామని అర్థం. సో ఎలాగో బాబా అంతిమంలో వచ్చేసరికి అయిపోతుంది అంటారు కాబట్టి అసలు ఇంతగా సమయం ఎప్పుడు వస్తుంది, వినాశనం ఎప్పుడు జరుగుతుంది, ఈ సంవత్సరమా వచ్చే సంవత్సరమా అని ఇంకా ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నాం. సో వినాశనం ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 2011లో జపాన్ సునామీ ఏదైతే అకస్మాత్తు పాఠం ఉందో, సో వినాశనము అంటే పాపాల యొక్క వినాశనం. సో పాపాల యొక్క వినాశనం అనేది జరిగిపోతే ఆ తర్వాత ప్రకృతి క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ పాపాలన్నీ వినాశనం కాకుండా ప్రకృతి క్లీన్ చేసేస్తే మరి పాపభారంతో పైకి వెళ్ళలేం కదా. సో అసలు బాబా చెప్పే వినాశనము అన్న పదానికి అర్థం ఏంటంటే మొదటి అర్థం పాపాలు వినాశనం అవ్వడం.
సో ఇక్కడ బాబా ఏదైతే స్థాపన, పాలన, వినాశనం అన్నది కర్తవ్యం కింద చెప్తారో అది బ్రహ్మబాబాదే కాదు, మీది కూడా అంటారు. తో స్థాపన అన్న, రచన అన్న ఒకటే. అంటే శ్రేష్ఠ సంకల్పాలను రచిస్తాము, ఆ తర్వాత వాటిని పాలన చేస్తాము, అంటే రోజంతా ధారణ చేస్తాము. అది చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న తమో ప్రధానత వినాశనం అవుతుంది. సో ఈ తమో ప్రధానత అన్నది బాబాని యోగం ద్వారా, బాబాని తలుచుకుని వినాశనం చేసుకుంటామా, దుఃఖాన్ని భోగించి వినాశనం చేసుకుంటామా అన్నది ఇక్కడ మన విఘ్నత. సో ఏది చేసినా ఇక్కడ బాబా అందుకే సమయం పైన వదిలేయకండి అంటాడు. సమయం కూడా పాపాలను వినాశనం చేస్తుంది. సో సమయం చేస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు జపాన్ సునామీ వీడియోనే గనక చూస్తే అక్కడ సమయం వాళ్ళ పాపాలను వినాశనం చేసింది. సో దానివల్ల అక్కడ ఆత్మలు ఎంత దుఃఖాన్ని అనుభవించారు. అదే గనక సమయం చెయ్యకుండా బాబా యోగంలో తలుచుకుని గనక పాపాలను వినాశనం చేసుకుని ఉంటే 2 ఇళ్ళ అవతలనే ప్రకృతి యొక్క అలజడి ఏదైతే ఉంటుందో అది ఆగిపోతుంది అంటున్నారు. సో 2 పద్ధతులు, ఒకటి మనం వినాశనం చేయడం బాబా మాట విని, 2 సమయం మీద వదిలేసేయడం. సో సమయం కూడా పాపాలను వినాశనం చేస్తుంది, బాధాకరంగా ఉంటుంది, గత్యంతరం లేక చేసుకుంటాము, దుఃఖాన్ని పరాకాష్ఠ వరకు భోగిస్తాం. సో బాబా చెప్పినప్పుడే చేసుకుంటే ఏమవుతుందంటే ప్రకృతి ద్వారా ఏ సమస్య ఉండదు, ప్రకృతి దాసి ఏ సేవ చేస్తుంది, అంతిమంలో అన్ని సమకూరుస్తుంది అని కూడా చెప్పారు. సో అందుకే బాబా మాటి మాటికి సమయాన్ని టీచర్ చెయ్యొద్దు అంటున్నాడు. సో బాబాని తలుచుకుని బాబా ద్వారానే పాపాలు వినాశనం చేసుకోవాలి. బాబా పాపాలు తీసేటప్పుడు ఎలా తీస్తారని మురళీలో ఏం చెప్పారంటే వెన్నలో నుంచి వెంట్రుక తీసినంత సులువుగా తీసేస్తా అంటున్నాడు. అంటే తెలియదు మనకి, పెద్ద పెద్ద కర్మభోగాలు వచ్చినా త్రిశూలం లాంటిది ముళ్ళు అంటే ఇట్స్ సింపుల్ టచ్తో తీసేస్తా అంటున్నాడు. సో బాబా తీసేస్తే ఆ రకంగా తీసేస్తారు. సమయం తీస్తే మాత్రము ఆ జపాన్ సునామీ వీడియో చూసినవి ఏవైతే ఉన్నాయో అది జస్ట్ సింపుల్ రిహార్సల్ అంటాడు బాబా. సో ఆ రకంగా సమయం గనక పాపాలను వినాశనం చేస్తే మాత్రం దుఃఖాన్ని భోగించాల్సి వస్తుంది, బాధాకరంగా ఉంటుంది. అందుకే సమయాన్ని టీచర్గా చేసుకోకండి, సమయం మీద ఆధారపడకండి, బహుకాలపు అభ్యాసం చేయండి అని బాబా ప్రతి మురళిలో సమయం గురించి మనకి ధ్యాస ఇప్పించడానికి కారణం అదే. తర్వాత ఈరోజు బాబ్దాదా మాటిమాటికి ఇదే సైగ చేస్తున్నారు. స్వయాన్ని పరిశీలన చేసుకోండి, మాటిమాటికి పరిశీలన చేసుకోండి మరియు పరివర్తన చేసుకోండి. చాలా సమయం యొక్క పరివర్తన చాలా సమయం యొక్క ప్రాలబ్ధానికి అధికారి చేస్తుంది. ఇప్పటి వరకు బలహీన పురుషార్థులు అయినా కానీ చివరి నంబర్ బిడ్డపై కూడా బాబాకి స్నేహం ఉంటుంది. స్నేహం ఉంది కనుకనే బాబావారిగా అయ్యారు, బాబాని గ్రహించగలిగారు, నా బాబాని అంటున్నారు. అందువలన సమయంపై వదిలేయకండి. ఇది అండర్లైన్ చేసుకుని మనన చింతన చేసుకోవాల్సిన పాయింట్. ఇందాక ఏదైతే వివరణ ఇచ్చామో సమయం కూడా పాపాలను వినాశనం చేస్తుంది, బాబా కూడా వినాశనం చేస్తారు. బాబా వినాశనం చేసేటప్పుడు ప్రేమతో చేస్తారు, సమయం చెయ్యదు. సో అందువలన సమయంపై వదిలేయకండి. సమయం వస్తుంది అనటం కాదు, సమయం యొక్క సంపూర్ణతను మనమే తీసుకురావాలి. బాబ్దాదా యొక్క విశ్వ పరివర్తన కార్యానికి మీరందరూ సహయోగులు. బాబా ఒక్కరే కార్యం చెయ్యరు, పిల్లలతో కలిసి చేస్తారు. బాబా అయితే మొదట పిల్లలు ముందు అని అంటారు. సో ఎందుకు అంటున్నారు? మనల్ని ముందు పెట్టి ఆయన చేస్తారు. సో మనల్ని ముందు పెడితే మనం ఏం చేయాలి? బాబాని టీచర్గా చేసుకుని ముందు పాపాల నుంచి మనం విముక్తులు అవ్వాలి. సో మనం గనక మన పాపాలను వినాశనం చేసుకుని బాబా ద్వారా వినాశనం చేసుకోవాలి, సమయం ద్వారా కాదు. ఆ రకంగా వినాశనం చేసుకుంటే ఈ మురళిలో చెప్పినట్టు భక్తుల యొక్క పిలుపు ఆర్తనాదాలు వినిపించినప్పుడు అప్పుడు మన సంకల్పాలు చేస్తూ ఉంటే బాబా శక్తి కలుపుతూ ఉంటే అక్కడ వాళ్ళ దుఃఖం నుంచి విముక్తులవుతారు. ఇక్కడ మన దాత సంస్కారాలు మనకి డెవలప్ అవుతాయి, అంటే సంస్కారాలు పరివర్తన అవుతాయి, పుణ్యం ఖాతా కూడా జమ అవుతుంది. తో సంస్కారాలు పుణ్యం ఆధారంగా మన జన్మ ఉంటుంది. అందుకే చాలా సమయం యొక్క పరివర్తన చాలా సమయం యొక్క ప్రాలబ్ధానికి అధికారిగా చేస్తుందని చెప్పి అందుకోసమే పిల్లల్ని ముందు పెట్టి చేస్తున్నానని చెప్తున్నాను.
సో చివరగా బాబా ఏమంటున్నారంటే, నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారి మరియు భృకుటి సింహాసనాధికారి మరియు భవిష్యత్తు యొక్క రాజ్య సింహాసనాధికారి, ఇలా బాబ్దాదా యొక్క ప్రియమైన పదమాపదం భాగ్యశాలి పిల్లలకు సదా సమ నయనాల ద్వారా ఆత్మీయత యొక్క అనుభవం చేయించే వారికి మరియు ముఖం ద్వారా సదా అదృష్టవంతులుగా, మనస్సు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి. ఎవరు ఎదురుగా వచ్చినా వీరికి ఉన్న సంతోషం ఎక్కడా లేదు అని అందరూ నేర్చుకుని వెళ్ళాలి. ఇలా ప్రతి ఒక్క బాబా యొక్క పిల్లల ద్వారా, బాబా యొక్క నోటి ద్వారా బాబా యొక్క పరిచయం ఇస్తున్నారు. కానీ నయనాల ద్వారా మరియు ముఖం ద్వారా బాబా యొక్క సాక్షాత్కారం చేయించే వారికి, ఇలా నలువైపులా ఉన్న పిల్లలకు ఎవరైతే ఉత్తరాలు పంపారో, ఈమెయిల్ చేశారో అవన్నీ బాబ్దాదా దగ్గరికి చేరుకున్నాయి. మీరు చేయగానే ఆ సమయంలోనే బాబా దగ్గరికి చేరిపోయాయి. ఎదురుగా కూర్చున్న వారికంటే ముందుగా మీరు ఏ సమయంలో చేశారో ఆ సమయంలోనే చేరిపోయాయి. అందువలనే చాలా చాలా శుభాకాంక్షలు. దేశ విదేశాలలో ఉన్న పిల్లలందరికీ బాబా హృదయపూర్వక స్నేహానికి బదులు ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలకు బాబ్దాదా కోటాను కోట్ల హృదయపూర్వక పాలన మరియు హృదయపూర్వకమైన ప్రేమను ఇస్తున్నారు మరియు అందరికీ నమస్తే చెప్తున్నారు అంటున్నారు.